ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రైస్ అనేది ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో గానీ, ఏదైనా ఫెస్టివల్‌లో కానీ చేసినప్పుడు చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు. ఈ రైస్‌ని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్‌పీ చిల్డ్రన్ వరల్డ్. హలో పీపుల్, వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్. దిస్ ఇస్ స్టైల్ ఆఫ్ ఎస్‌పీ చిల్డ్రన్ వరల్డ్. ముందుగా ఒక బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటోని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ చేసి తీసుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టోటల్‌గా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు దాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ అండ్ స్పైసీనెస్ కోసం ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న వైట్ రైస్‌ని టోటల్‌గా యాడ్ చేసుకొని బాగా రైస్‌ని టాస్ చేసుకుంటూ రైస్‌కి బాగా ఆ ప్యూరీ కర్రీ అంతా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. చూడండి, రైస్‌ని టోటల్‌గా మిక్స్ చేసుకుంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇప్పుడు మనం ఈ రైస్‌ని సర్వ్ చేసుకుందాం. ఓకే. ఈ రైస్‌ని ఆనియన్స్ అండ్ క్యాష్యూస్‌తో డెకరేట్ చేసుకుంటే ఎంతో బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్‌పీ చిల్డ్రన్ వరల్డ్.